వేములవాడ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడలో 49.5 లక్షల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డు వెళ్లే మార్గంలో అప్రోచ్ సిసి రోడ్డు నిర్మాణానికి, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం కోసం ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. పట్టణంలో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించే విధానాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. చెత్త నిర్వహణను శాస్త్రీయ పద్ధతిలో అమలు చేయడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణంతో పాటు ప్రజారోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. డంపింగ్ యార్డుకు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సిసి రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తడి చెత్తగా, పొడి చెత్తగా విడివిడిగా తీసుకొని వచ్చి వేనాడు పట్టణానికి సుమారు 5-6 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి డంపింగ్ యార్డులో వేసేటువంటి క్రమంలో తద్వారా చెత్త ద్వారా కూడా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో డంపింగ్ యార్డ్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, వచ్చే వాహనాలకు ఇబ్బంది కాకూడదని చెప్పిన ఆలోచనతోటి ఈ ప్రాంతంలో ఒక సిసి రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పని 49,50,000 రూపాయలు ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్న సందర్భంలో వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, వార్డు సభ్యులు, ఎవరైతే పాలక వర్గం అధికారులు తీసుకునే నిర్ణయానికి మీరు కూడా చక్కటి సహకారాన్ని అందిస్తూ తడి చెత్తను, పొడి చెత్తను ఉదయం పూటనే వచ్చేటువంటి మున్సిపల్ చెత్త చెదారం తీసుకుపోయేటువంటి వాహనాలకు మీరు అందించినట్టయితే వేనాడ పట్టణం పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పట్టణంలో ఎవరు కూడా అనారోగ్యం గురికాకుండా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి సందర్భంలో వేనాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత చైర్మన్ గా రాజు గారు, వైస్ చైర్మన్ శేఖర్ గారు, పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ గా వివిధ వార్డులు ఎంపికైనటువంటి వారి యొక్క ఆలోచనతోటి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం, చెత్త చెదారం ఎక్కడ కూడా ఉండకుండా చూసేటువంటి కార్యక్రమం చేయడం, పరిశుభ్రతను పాటించడం వల్ల డెంగీ వ్యాధులు కానీ ఇతరత్ర వ్యాధులు రాకుండా చూడడానికి కోసం ప్రత్యేకమైన